కమీనియన్ అనే వ్యక్తి చనిపోతే ఇక్కడ ఎందుకు అంత ఘనంగా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో పోయినట్టుగా ఆ రోడ్ల మీద ర్యాలీలు ఏంటి, ఆ ఏడుపులు ఏంటి, అసలు అది ఓల్డ్ సిటీనా లేకపోతే వేరే పాకిస్తాన్ దేశం లాంటిది? అది ఏంటి సార్? అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది సార్? కమ్యూనిటీ గురించి ఎవరన్నా సరే నిరసన తెలుస్తూ చక్కగా జైల్లో బొక్కలో దోసేయాలి, లేదంటే నేను పంపించాను. మీరు ఎంతన్నా కొట్టుకుని ఈడ కొట్టుకుంటారా నేల మీద కొట్టుకుంటారా? మీరు కొట్టుకున్నదని ఆడేమంటాడు, మిమ్మల్ని ముస్లింలుగా చూడబడి డైరెక్ట్ సౌదీ కింగే డిక్లేర్ చేసి. నాకు మొన్న జరిగిన అంశాలు చూస్తుంటే ప్రమాదం పెద్ద ఎక్కువ దూరంలో ఏమి లేదు అనిపిస్తుంది సార్ నాకైతే. మనకు అన్నిటికన్నా ఎక్కువ ప్రమాదం 2 ఆటం బాంబులు ఉన్నాయి ఈడ, ఓవైసీ బ్రదర్స్. సిగ్గు శరం లేని జాతి కాంగ్రెస్ వాడు తెలంగాణ. ఫస్ట్ ఇందిరాగాంధీ తిట్టినది ఒక స్టేట్మెంట్, దమ్ముంటే నువ్వు నల్లమల బిడ్డవి అయితే, కోడంగలోడు అయితే, నిజమైన కాంగ్రెస్ వాదివి అయితే నువ్వు ఎటువంటి నైతిక విలువలు లేని వ్యక్తి ముఖ్యమంత్రి. మతమే మార్చుకున్నాడు. అదిన పేరు ఏం పెట్టినావు? ఫాతిమా పెట్టినావా, సైరాబాను పెట్టినావా? అల్లుడి పేరు అబ్దుల్లా పెట్టినావా? ఏం పెట్టినావు? ఈ తెలంగాణ ప్రజలకు చెప్పాలా రేవంత్ రెడ్డి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సరే ఒక ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంది. ఆయన పూర్తిగా మనమేమి తప్పు పడతలేదు, కానీ నిజంగానే ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తున్నాడు. హైడ్రా పేరుతోటి వీళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక చెరువుల్నే మీరు పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టినప్పుడు మరి ఫాతిమా కాలేజ్ జోలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారని ప్రతి ఒక్కరు ఈరోజు ప్రశ్నిస్తున్నారు సార్. వీళ్ళకి ఎక్కడైతే కమిషన్లు వస్తాయి, పర్సెంటేజ్లు వస్తాయి, ఆ బిల్లే పాస్ చేస్తారు. ఖమ్మంలో పేదవాళ్ళ ఇళ్లను పోల్చడంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మరి ఇక్కడ బడాబాబుల జోలికి ఎందుకు వెళ్ళలేకపోతుంది ఈ ప్రభుత్వం? కాడమైతే భలే బాధ, రక్తం మరిగిపోయింది నాకైతే. పాప మా పోలీసులతో బతిమలాడి లోపలికి 10 నిమిషాలు చూసుకున్నది, గోడని తడుముతున్నది. మీకు ఆ ఉసురు తలిగిపోతుందిరా మీకు ప్రభుత్వానికి. మరి మన కుమ్మెరలో జరిగిన జాతరకు సంబంధించిన అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఇంకా అలాంటి వివక్ష ఉందా? కొన్ని సంఘటనలు జరగడం దురదృష్టకరం. అవినీతి తప్ప అభివృద్ధి లేని రాష్ట్రం ఉందంటే ఒక తెలంగాణ మాత్రం. మొన్న జరిగింది ఒక ఇష్యూ, ఏదైతే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి విషయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి భూముల్ని ఆక్రమించుకుని వేరే దాన్ని బదిలీ చేశారనే దాని మీద ఆయన కూడా అంటున్నాడు 10 సంవత్సరాలు నేనే ఉంటానని. అలా ఉండేలా ప్లాన్ చేసుకోమని. అది ఉండటం అనేది జన్మలో జరిగే పని కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ అయితే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. సవాల్ దేనికన్నా రెడీ? అందరూ చూస్తున్నారు సార్. బరాబర్ చెప్తున్నాను, ఇది రాసి పెట్టుకోండి, తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పడుతుంది అన్నారు, కానీ ఎక్కడ ఏం ఫుల్ స్టాప్ ఏం పడలేదే. పదిహేను 10% ఉన్నప్పుడే ఇట్లుంటే వ్యవస్థ రేపు ఊహించుకోండి ఎట్లయితుందో భవిష్యత్తు. మీకు బంగ్లాదేశ్ మంచి 70 mm కనబడాలా మీ అందరికీ. కానీ సార్ ఇప్పుడు ముస్లింలు చేసేది మతోన్మాదం అయితే మరి బీజేపీ చేసేది మతోన్మాదం కాదని ప్రశ్నిస్తున్నారు. దానికి ఏ సమాధానం చెప్తారు? బరాబర్ మాట్లాడతాం. హిందూ పార్టీకి ఓటేయండి, ముస్లిం పార్టీకి ఓటేసినప్పుడు మీరు ఎందుకు వేయర్రా? చీము, నెత్తురు, సిగ్గు, శరము, మానము, మర్యాద లేని జాతి ప్రపంచంలో ఏదంటే అది హిందూ జాతి మాత్రమే.